అమరావతిలో జరుగుతున్నటువంటి కట్టడాల మీద కానీ ప్రాజెక్ట్స్ మీద కానీ ఎవరికెంత భూములు అలాట్ చేశారని కానీ ఎంతకు అలాట్ చేశారు, ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక శ్వేతపత్రం మీరు విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. అమరావతిలో ఇంతవరకు ఏం జరిగింది, ఇంకెంత వ్యయం అయితే ఇది ఒక మాదిరిగా పూర్తవుతుంది. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎప్పుడు రాజధాని నిర్మాణం కాదనే విషయం అందరికీ తెలుసు. ఎవరు కూడా అంత డిమాండ్ కూడా చెయ్యము. కాకపోతే ఇప్పటికే ఒక 40,000 కోట్ల నుంచి 62,000 కోట్లు వ్యయం ఖర్చు పెట్టినప్పుడు ఈ వ్యయం ఇంకా పెరుగుతా పోతా ఉంది అనేది మా ఆందోళన. పెరిగితే దాని ఫలితం ఉంటే ఓకే. ఇది ఇలాగ ఉండగానే మళ్ళీ 7 గ్రామాల రైతుల నుంచి ఒక 20,000 ఎకరాలు సేకరించడం, ఇది ఏమాత్రం ఈ రాష్ట్రానికి చాలా భారం అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా అనేక విషయాల్లో వెనుకబడిపోయింది. ఏది అయినా సరే మొదటి నుంచి చూస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణ అనేది ఒక పాలసీగా పెట్టుకున్నారు. దానితో పాటుగా వీళ్ళు అనేక విషయాల్లో P4లని P3 అని చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. అందుకని మేము అమరావతి రాజధాని అనేటువంటి దీనిలో మొదటి భూసేకరణలో సేకరించినటువంటి 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి 50,000 ఎకరాలు, ఆ తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఎవరికి ఎంత భూములు అలాట్ చేశారు, ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఆ ఖర్చులు వ్యయం ఇంకెంత పెరుగుతుంది. ఆల్రెడీ 62,000 కోట్లు అనేది పబ్లిక్ డొమైన్లో జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద రెండవ భూసేకరణలో రైతులు ఏమాత్రం సుముఖంగా లేరు. మొదటి భూసేకరణలో ఇచ్చిన వాళ్ళు కూడా 70% మంది 2 ఎకరాలు కలిగిన చిన్నకారు రైతులు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్రంగా సవివరంగా ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు నిజాలు పెట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.